वादों को पूरा करने, देश की अपेक्षाओं और आकांक्षाओं पर खरा उतरने के लिए हम सब टीम की तरह काम करेंगे। प्रधानमंत्री जी के नेतृत्व में 100 दिन के एजेंडे को लेकर के ठीक है। थैंक यू। ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తన నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ వారికి దిశానిర్దేశం చేస్తారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక కేంద్ర కేబినెట్ లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ కావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఏపీ నుంచి నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేబినెట్లో స్థానం కల్పించారు. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ను మరొకసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కింది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. के देश की सेवा का सौभाग्य जोधपुर के सम्मानीय मतदाताओं ने, भारतीय जनता पार्टी जोधपुर के कार्यकर्ताओं ने अपने परिश्रम और पुरुषार्थ से दिया। तीसरी बार भारतीय जनता पार्टी के प्रदेश नेतृत्व ने और राष्ट्रीय नेतृत्व ने भरोसा करके लोकसभा का प्रत्याशी बनने का सौभाग्यपूर्ण अवसर दिया। मैं हृदयपूर्वक जोधपुर के मतदाताओं का, भारतीय जनता पार्टी जोधपुर और कार्यकर्ताओं का, राजस्थान प्रदेश नेतृत्व का, देश के नेतृत्व का हृदयपूर्वक अभिनंदन करता हूं, आभार ज्ञापित करता हूं। सम्मानीय प्रधानमंत्री जी ने भी लगातार तीसरी बार मुझे अपनी टीम में शामिल करके देश की सेवा का सौभाग्यपूर्ण अवसर दिया है। मैं सिर्फ इस अवसर पर इतना कह सकता हूं कि जो संकल्प देश को विकसित बनाने का सम्मानीय प्रधानमंत्री जी ने लिया है और जिन वादों को लेकर के हम चुनाव के मैदान में गए थे, हमारा अपना घोषणा पत्र जिसको हम लेकर के गए थे, हम निश्चित रूप से उन सब वादों को पूरा करने, देश की अपेक्षाओं और आकांक्षाओं पर खरा उतरने के लिए हम सब टीम की तरह काम करेंगे। प्रधानमंत्री जी के नेतृत्व में काम करेंगे। देश की सेवा का सौभाग्य जोधपुर के सम्मानीय मतदाताओं ने, भारतीय जनता पार्टी जोधपुर के कार्यकर्ताओं ने अपने परिश्रम और पुरुषार्थ से दिया। तीसरी बार भारतीय जनता पार्टी के प्रदेश नेतृत्व ने और राष्ट्रीय नेतृत्व ने भरोसा करके लोकसभा का प्रत्याशी बनने का सौभाग्यपूर्ण अवसर दिया। मैं हृदयपूर्वक जोधपुर के मतदाताओं का, भारतीय जनता पार्टी जोधपुर और कार्यकर्ताओं का, राजस्थान प्रदेश नेतृत्व का, देश के नेतृत्व का हृदयपूर्वक अभिनंदन करता हूं, आभार ज्ञापित करता हूं। सम्मानीय प्रधानमंत्री जी ने भी लगातार तीसरी बार मुझे अपनी टीम में शामिल करके देश की सेवा का सौभाग्यपूर्ण अवसर दिया है। मैं सिर्फ इस अवसर पर इतना कह सकता हूं कि जो संकल्प देश को विकसित बनाने का सम्मानीय प्रधानमंत्री जी ने लिया है और जिन वादों को लेकर के हम चुनाव के मैदान में गए थे, हमारा अपना घोषणा पत्र రైట్. ఇవాళ సాయంత్రం మూడోసారి వరుసగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధాని మోడీ. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి
ప్రసాద్ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, మొత్తం 50 మంది పైగానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7:15 ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 5గురుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానం పొందింది. ఉదయం ప్రధానమంత్రి ఇచ్చినటువంటి తేనీటి విందుకు కూడా హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ ఎంపీగా నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మను కూడా కేంద్ర మంత్రివర్గంలో ఆహ్వానం చోటు కల్పించడం జరిగింది. 3 ఇటు బీజేపీ నుంచి 1, తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించగా తెలంగాణ నుంచి 2కు ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా గతంలో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు ఆయనకు, అదేవిధంగా బండి సంజయ్ పూర్వ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. మొత్తం 5గురు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది. తొలి విడతలో మాత్రం కేవలం 2 మంత్రి పదవులే లభించాయి. మరొక విడతలో వీలైతే మరొక సహాయ మంత్రి పదవి లభించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి. అదేవిధంగా బీజేపీ సంబంధించి కూడా ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఆధారం చేసుకొని వీళ్ళను బట్టి మరొకరికి కూడా ఏపీ నుంచి మరొక స్థానాన్ని కూడా కల్పించేందుకు అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం కేవలం బీజేపీ నుంచి ఒక్కరికే శ్రీనివాస్ వరంకు మాత్రమే స్థానం లభించింది. యువ మోర్చా నుంచి యువ నాయకుడిగా బీజేపీలో చాలా కాలం 1991 నుంచి కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయన పొత్తుల్లో భాగంగా పోటీ చేసేందుకు కూడా అవకాశం లభించలేదు. అదేవిధంగా ఒకసారి అవకాశం లభించింది, ఎంపీ అయ్యారు. కాబట్టి అత్యంత బలీయంగా బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. ఇకపోతే బండి సంజయ్ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అనుకోని పరిస్థితుల్లో హఠాత్తుగా ఆయన తొలగించడం జరిగింది. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నారు, మరి రెండోసారి కూడా కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఉండబోతున్నారు. ఇకపోతే రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేబినెట్ పదవి లభించబోతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఉండబోతున్నారు. సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్కు చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖను అప్పగించేందుకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే రామ్మోహన్ నాయుడు గత సీనియర్ ఎంపీగా ఉన్నారు. మొత్తం టీడీపీ ఉన్నటువంటి 16 మంది ఎంపీలు కూడా చాలా సీనియర్ ఎంపీగా ఉన్నారు. గతంలో వాళ్ళ తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పొత్తుల్లో భాగంగా వాజ్పేయి గవర్నమెంట్లో ఆయన రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా గత లోక్సభ 17-16 లోక్సభలో కూడా ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్ వీటంటే ఆధారం చేసుకుని రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవిని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం భాగస్వామ్య పక్షాలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి మొత్తం 5గురికి తొలి విడతలో స్థానం లభించబోతుంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఓడిపోయినటువంటి ఎంపీలుగా ఉన్నటువంటి మేనకా గాంధీ, స్మృతి ఇరానీ వీరందరికీ కూడా అవకాశం లభించలేదు. అయితే వీలైతే అవకాశాన్ని బట్టి కంగనా రనౌత్కు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 2వ విడతలో స్థానం కల్పించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఓడిపోయిన వాళ్ళెవరికి కూడా ఈసారి స్థానం, అయితే ఒక మినహాయింపు మాత్రం అన్నామలైకి మాత్రమే లభించింది. తమిళనాడు నుంచి అన్నామలైకు కేబినెట్ మంత్రిగా ఆయనకు ఇండిపెండెంట్ ఛార్జీతో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా స్థూలంగా చూసినట్లయితే బీజేపీ అగ్రతాంబూలం తీసుకుంది. దాదాపు 2 మంత్రి పదవులన్నీ కూడా బీజేపీకే లభించాయి. కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా బీజేపీ వద్దనే ఉండబోతున్నాయి. ఇకపోతే భాగస్వామ్య పక్షాల్లో కూడా ఏమాత్రం వాళ్ళకి అగౌరవపరచకుండా వాళ్ళకి బాధ్యతాయుతమైనటువంటి పదవులను కూడా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రామ్మోహన్ నాయుడుకు సివిల్ ఏవియేషను, అదేవిధంగా జలవనరులు అంటే జలశక్తి మంత్రిత్వ శాఖను అప్పగించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం సమాచారం పూర్తిగా రాలేదు. అయితే ఉన్నటువంటి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రం ఈ రకంగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్కు అర్బన్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ రకంగా ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా కీలకంగా కేంద్రం నుంచి మరింత స్థాయిలో ఫోకస్గా
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గాను పెద్ద ఎత్తున సహాయం లభించబోతున్న ఒక అభిప్రాయం మాత్రం కలుగుతుంది. ఆ మేరకు ఇప్పటికే ఇటు బీజేపీ అగ్రనాయకత్వం అదేవిధంగా టీడీపీ అగ్రనాయకత్వం కూడా చర్చలు జరిపి ఆ మేరకు అవగాహన కూడా వచ్చారు. మంత్రి పదవుల కంటే కూడా రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం, తోడ్పాటు, ఇతరత్ర అనేకటువంటి మినహాయింపులు, పన్ను మినహాయింపులు లాంటి అంశాలతో పెట్టుబడిదారులను ఆకర్షించే రీతిలో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం లభించబోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 పరిస్థితి రకంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరికీ ఎక్కడ కూడా ప్రాంతాలకు ఏమాత్రం కూడా మినహాయించకుండా అందరికీ కూడా సమతుల్యంతో అందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి కొంత ఎక్సర్సైజ్ చేశారు. మలి విడతలో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ఎక్కడైతే లోటుపాటు జరిగో ఆ స్థానాలను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్గాన్ని భర్తీ ఉంటుంది.